నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్స్గా మారింది. 2 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆచూకీ దొరకలేదు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన వెంకటరమణ సూసైడ్ చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ విజయవాడలోని ఏలూరు కాలువ దగ్గర కట్ అయింది. దాంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాలువలో గాలించాయి. అయినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో ఇవాళ కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గుర్రపు డెక్క పేరుకుపోవడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇవాళ 4 బోట్లలో ఏలూరు కాలువను జల్లెడ పడుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గన్నవరం సమీపంలో ఉన్న కీసరపల్లి నుంచి ఇవాళ గాలించనున్నారు. 30 మంది పోలీసులతో గాలించనున్నారు అధికారులు. ఎంపీడీఓ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఇక సోమవారం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లిన వెంకటరమణ జెడ్పీ సీఈఓను కలిసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి వాట్సాప్లో సూసైడ్ నోట్ రాసి పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో టికెట్ కొన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు.